Hello traders, welcome to TTS Telugu Trading Street. I hope you all are doing good. So it was a wonderful day in the market. చాలా బాగా ట్రేడ్ చేసాం అండ్ ఎక్కడెక్కడ ట్రేడ్ చేసాం అండ్ వాటి లాజిక్స్ ప్రాపర్గా మనం ట్రేడ్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. అండ్ నేను కొన్ని ట్రేడ్స్ మీకు పోస్ట్లో వైటీ పోస్ట్లో పోస్ట్ చేసా కొన్ని ట్రేడ్స్ అండ్ అవి కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ చూడండి, ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కొన్ని అడ్వాన్స్ థింగ్స్ నేను ఈ వీడియోలో రివీల్ చేసా. ఈ ట్రేడ్స్ అన్నీ అడ్వాన్స్డ్ సైకాలజీ ట్రేడ్స్. సో జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. అండ్ సో చూడండి, మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది. ఇక్కడ మన జోన్ ఉండే ట్రెడిషనల్ కమ్ ఓబీ జోన్ ఉండే, ఇక్కడ జోన్ ఉండే. మార్కెట్ ఫస్ట్ ది లిక్విడిటీ గ్రాప్ చేసేసింది. ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్ ఉండే, ఇట్ వాజ్ మై ఫస్ట్ ట్రేడ్. 1 మినిట్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ హై సేఫ్ ఉంది. మీరు పుట్లో చూసుకుంటే గ్రాబ్ ఉండే అండ్ కాల్లో హై సేఫ్ ఉండే. నేను సేమ్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సేమ్ ట్రేడ్ హీరో తక్కువ ఓటీఎం తీసుకున్నా. సో దీని ఎప్పుడైతే ఈ లో బ్రేక్ డౌన్ అయిందో ఇక్కడ ట్రేడ్ ఉండే అరౌండ్ 20 పాయింట్స్ 1:3 ఇచ్చినాక నేను ట్రైల్ చేసేసా. అరౌండ్ సిటీసీ హిట్ అయిపోయింది నాది. నో ప్రాఫిట్ నో లాస్. ఫస్ట్ ట్రేడ్ ఓన్లీ సిటీసీ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ ఇక్కడ సింపుల్గా మీరు క్యాండిల్స్టిక్ బిహేవియర్ సైకాలజీని మీరు డీకోడ్ చేసినట్టయితే సింపుల్ ట్రేడ్ ఇక్కడ దొరకచ్చు, ఎందుకంటే అప్ సైడ్ ట్రేడ్ దొరకచ్చు. బట్ నేను చేయలేదు. మార్కెట్ ఫాల్ అయింది. ఎప్పుడు మార్కెట్ మేజర్ హై లిక్విడిటీ గ్రాప్ చేసింది. బట్ ఎప్పుడైతే మార్కెట్ మేజర్ హై లిక్విడిటీ గ్రాప్ చేస్తుందో మార్కెట్ స్ట్రైట్ అవే ఫాల్ అవుద్ది, రైట్? బట్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఇక్కడ మీకు ఏ క్యాండిల్ కూడా ప్రాపర్గా కనిపించట్లేదు. ఏ క్యాండిల్ కూడా ప్రాపర్గా ఇండికేట్ చేయట్లేదు బయర్స్ యాక్టివ్ ఉన్నారని, సెల్లర్స్ యాక్టివ్ ఉన్నారని. ఇట్స్ లైక్ న్యూట్రల్గా ఉంది. ఎప్పుడైతే మార్కెట్లో ఈ బయర్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందో మీరు ఆప్షన్లో చూసుకుంటే సింపుల్ పిఏ ద్వారా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అరౌండ్ 9:30కి మీ ఎంట్రీ ఉంటుంది. ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ట్రేడ్. అరౌండ్ 70 పాయింట్స్ ఇచ్చింది ఈ ట్రేడ్. ఇది సెకండ్ ట్రేడ్ ఉండే. ఒకవేళ చేస్తే నా వ్యూ లేకుండే, నేను నా వ్యూకి స్టిక్ ఉండే డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దామనే ప్లాన్ ఉండే. ఫస్ట్ 24,670 దగ్గర ట్రై చేసా. ఈ జోన్ దగ్గర నేను మీకు ఎనాలిసిస్ వీడియోలు చెప్పినట్టు మేజర్ సెల్లింగ్ జోన్ అని చెప్పా. ఇక్కడ నుంచి షార్ట్ సైడ్ చూసా, బట్ కాలేదు. టీసీ కాస్ట్ హిట్ అయింది అండ్ తీసేసా నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బయింగ్ ట్రేడ్ ఉంటుంది. ఒకవేళ నా వ్యూ అప్ సైడ్ ఉంటే నేను ఖచ్చితంగా ఈ ట్రేడ్ చేసేవాడిని, బట్ నా వ్యూ మ్యాచ్ కాలేదు ఈ ట్రేడ్తో. సో నేను అవాయిడ్ చేసేసా. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మార్కెట్ మేజర్ హైని లిక్విడిటీ చేసి నెక్స్ట్ బ్రేక్ చేసేసింది, రైట్? ఎప్పుడైతే మార్కెట్ లిక్విడిటీ గ్రాప్ చేసి నెక్స్ట్ కొంచెం రివర్సర్ మూవ్ వచ్చి నెక్స్ట్ స్ట్రైట్ అవే బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మంచి మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. ఫస్ట్ లిక్విడిటీ గ్రాప్ చేసింది, నెక్స్ట్ బ్రేక్అవుట్ చేసేసింది. మేజర్ స్వింగ్ హై బ్రేక్ డౌన్ అయింది. సో రీటైలర్స్ ఇక్కడ బై చేస్తారు. అండ్ మార్కెట్ ఏం చేసిందంటే కొంచెం 1 అవర్ మంచి మూవ్ ఇచ్చింది. రెస్ట్ మొత్తం మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉండే. అండ్ మనది ఇక్కడ సెల్ జోన్ ఉండే, రైట్? సెల్ జోన్ ముందు కన్సాలిడేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే రీటైలర్స్ ఈ మూవ్స్ అన్ని మిస్ చేశారో, ఈ బ్రేక్అవుట్స్ అన్ని మిస్ చేశారో, వాళ్ళు నెక్స్ట్ ట్రేడ్ హంట్ చేస్తారు. దే ట్రై టు ఫైండ్ ఏ బ్రేక్అవుట్ ట్రేడ్, మార్కెట్ దీనికంటే బెస్ట్ ట్రేడ్ ఏది ఉండదు. ఎక్స్పైరీలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రేక్అవుట్స్ అన్నీ కరెక్టే వెళ్తాయి. ఐ మీన్ ఫేక్అవుట్స్ కావు ఎక్కువ. బ్రేక్అవుట్స్ రియల్ బ్రేక్అవుట్స్ అవుతాయి. బట్ మార్కెట్ నా వ్యూ బేరిష్ ఉండే అండ్ ఇక్కడ సెల్ జోన్ ఉండే. మార్కెట్స్ కన్సాలిడేషన్ స్టేజ్లోకి వెళ్ళి ఈ హైని బ్రేక్ చేసింది. ఇక్కడ మార్కెట్లో రీటైలర్స్ ఎంటర్ అయ్యిళ్ళు. ఎప్పుడైతే మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లోకి వెళ్ళి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ రీటైలర్స్ ఎంటర్ అయ్యిళ్ళు. అండ్ ఈ లిక్విడిటీ గ్రాప్ దగ్గర నాకు ఎంట్రీ దొరకలేదు.
స్పాట్లో ఎంట్రీ దొరికింది, బట్ నాకు ఆప్షన్లో ఎంట్రీ దొరకలేదు. ఫస్ట్ పుల్ బ్యాక్ అప్పుడు మీకు ఆప్షన్ చార్ట్తో క్లియర్ బ్రేక్ డౌన్ ఇస్తా. వెయిట్, సో చూడండి, ఇది ఆప్షన్ చార్ట్. వన్ సైడెడ్ మూవ్ తర్వాత మనం ఫస్ట్ పుల్ బ్యాక్లో ఎప్పుడు కానీ ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దట్ ఎంట్రీస్ విల్ ఫెయిల్, రైట్. సో ఇదైతే ఇది కాన్సెప్ట్ ఉందో నేను మీకు ఫస్టే చెప్పేసా. ఇప్పుడు మనం ఫస్ట్ పుల్ బ్యాక్లోనే ఎంట్రీ తీసుకోము, సెకండ్ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. అండ్ సి మార్కెట్ ఇక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఈ ప్రైస్ యాక్షన్ దగ్గర. ఇక్కడ నేను ఎంట్రీ మిస్ చేసా. మార్కెట్ ఎప్పుడైతే ఒక మూవ్ వచ్చిందో సెకండ్ పుల్ బ్యాక్లో ప్రాపర్ క్యాండిలిస్టిక్ హ్యామర్ వచ్చింది. ఈ హ్యామర్ బ్రేక్ అవ్వగానే ఎంట్రీ, కొంచెంలో నా ఎస్ఎల్ హిట్ అవుతుండే, బట్ బై గాడ్ గ్రేస్ నా ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. మార్కెట్ ఇక్కడ నుంచే స్ట్రేట్ అవే మూవ్ వచ్చింది. అరౌండ్ ఈ ట్రేడ్లో మంచి పాయింట్స్ అండ్ మంచి రిటర్న్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. అరౌండ్ 58 పాయింట్స్ నేను దీంట్లో క్యాప్చర్ చేసా. మీరు రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఆర్ఓఐ వైజ్ చూసుకుంటే మోర్ దెన్ 100% రిటర్న్స్, విచ్ ఆర్ వండర్ఫుల్, రైట్. ఈ ట్రేడ్లో ఇది ఉండే. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఏంటిదంటే మార్కెట్ స్ట్రైట్ అవే, ఈ ట్రేడ్ మీకు నేను పోస్ట్ చేసా దీంట్లో. రైట్, ఈ లెవెల్ మీకు పోస్ట్ చేసా. మీరు వైట్ పోస్ట్ చూసుకుంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో మీకు పోస్ట్ చేసా. ఇక్కడ నుంచి మేబీ రీటెస్ట్ అవుతుందని నా వ్యూ ఉండే. సో ఇక్కడ నుంచి రీటెస్ట్ అయింది. మీరు చూసుకుంటే సేమ్ లెవెల్. ఇది అగ్రెసివ్ ఎంట్రీ ఉండే. ఒకవేళ మీరు డిఫెన్సివ్ అయితే సింపుల్గా ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రైస్ యాక్షన్ బేస్ మీద మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఆర్ అగ్రెసివ్ అయితే నాలాగా ఎప్పుడైతే మార్కెట్లో రిజెక్షన్ వచ్చి క్యాండీ క్లోజ్ అయిందో, క్యాండీ క్లోజ్ అయిన వెంటనే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. వండర్ఫుల్ ట్రేడ్. అరౌండ్ ఈ ట్రేడ్ కంటే ఈ ట్రేడ్ ఆర్ఓఐ చాలా ఉండే. అరౌండ్ మీరు చూసుకుంటే 172%. ఒకవేళ మీరు టిల్ ఎండ్ మీరు హోల్డ్ చేస్తే అరౌండ్ 220% రిటర్న్స్, అరౌండ్ 200% రిటర్న్స్ ఉండే ఈ ట్రేడ్. నేను మీకు ఈ ట్రేడ్ పోస్ట్ చేసి ఇచ్చా ఈ ట్రేడ్, అండ్ ఇట్ వెంట్ వెరీ గుడ్. చాలా మంచి ట్రేడ్ ఉండే. సో ఈ 2 ట్రేడ్స్ మనం ఈరోజు వన్ ఆఫ్ ద డైమండ్ ట్రేడ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మీకు ఒక కాల్ ఇచ్చిన నేను ఈ ట్రేడ్ నేను మీకు పోస్ట్ చేసా. వెయిట్, చూపిస్తా. సో దిస్ ఈస్ ద వన్ లాస్ట్ ట్రేడ్ అని మీకు పోస్ట్ చేసా. అరౌండ్ ఇక్కడ ఉన్నప్పుడు పోస్ట్ చేసా. మార్కెట్ ప్రైస్ యాక్షన్ అవ్వగానే మన ఎంట్రీ. ఇది 1:3 హిట్ అయింది. అండ్ ఆర్ఓఐ వైజ్ చూసుకుంటే 70% రిటర్న్స్ ఇచ్చింది. మనం 1:7 1:3 దగ్గర మనం ఎప్పుడైతే 1:3 హిట్ అవుతుందో సిటీసీ పెట్టేస్తాం. సిటీసీ హిట్ అయింది ఈ ట్రేడ్లో, లాస్ కూడా కావలేదు. సో ఈ 4 ట్రేడ్స్ చేశాను నేను. ఫస్ట్ ట్రేడ్ సిటీసీ ఆన్ కాస్ట్ తీసేసా. నెక్స్ట్ ట్రేడ్ వెంట్ వెల్. అరౌండ్ మీరు ఆర్ఆర్ వైజ్ చూసుకుంటే ఆర్ఆర్ వైజ్ చూసుకుంటే 1:8. సెకండ్ ట్రేడ్, థర్డ్ ట్రేడ్ వాజ్ అరౌండ్ 1:25 26. సూపర్ గుడ్. అండ్ దీస్ 2 ట్రేడ్స్ అరౌండ్ 6 digit ఈరోజు ప్రాఫిట్ ఉండే. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ డే ఇన్ ద మార్కెట్. చాలా మంచి ట్రేడ్స్ చేసాం ఈరోజు. మన వ్యూతో స్టిక్ అయితే ఇలాంటి ట్రేడ్స్ మీరు చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ రేవడి కోసం ప్లాన్ చూద్దాం. అండ్ ఏ లెవెల్స్ మీద మనం వర్క్ చేయాలో చూద్దాం. అండ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా చూద్దాం, రైట్. సో మార్కెట్ పాజిటివ్ న్యూస్ వల్ల ఈ జోన్ నుంచి ఏదైతే మన సపోర్ట్ ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందని అని మనం అనుకున్నామో, ఇక్కడ నుంచి మంచి బౌన్స్ వచ్చింది. న్యూస్ వల్ల కూడా మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి ఏదైతే 200 పాయింట్స్ మూవ్ వచ్చిందో, మీరు ఇక్కడ నుంచి ఫిబోనాచి జోన్ డ్రా చేసుకుంటే ఇట్ విల్ బి ఏ గోల్డెన్ జోన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 1 అవర్లోకి రండి, 15 minutesలోకి వస్తే ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది నియర్గా. ఇక్కడ లిక్విడిటీ ఉంది.
ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ వెళ్తే ఈ లిక్విడిటీ గ్రాబ్ అయ్యాక మీరు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మళ్ళీ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఎక్కడ దాకా అంటే ఇక్కడ దాకా ఈ లిక్విడిటీ గ్రాబ్ అయ్యాక డౌన్ మీ సెటప్ యాక్టివేషన్ ఇంటి సెటప్ యాక్టివేషన్ తర్వాత ఇక్కడ దాకా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక బౌన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌన్స్ ఎక్స్పెక్ట్ చేశాక మళ్ళీ మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు డౌన్ సైడ్ మళ్ళీ మీ పొజిషన్ని రివర్స్ చేయొచ్చు. సో ఇవే 2 లెవెల్స్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి మీరు సెల్ సైడ్ షార్ట్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒక్కసారి మీరు అప్ సైడ్ మూవ్మెంటం చూడొచ్చు. మార్కెట్ ఓపెన్ అవ్వగానే అప్ సైడ్ మూవ్మెంట్ వస్తే ఈ పీడీసీ నుంచి మీరు కంటిన్యూషన్ ప్యాటర్న్లో చూడొచ్చు. ఎప్పుడైతే మార్కెట్ దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తుందో ఫర్ అగ్రెసివ్ ప్లేయర్స్ ఇక్కడ నుంచి మూవ్ వచ్చి లిక్విడిటీ గ్రాబ్ చేసి ఇక్కడ నుంచి మూవ్ వచ్చి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ లోని బ్రేక్ చేస్తుందో మీరు అగ్రెసివ్ ప్లేయర్స్ ఇక్కడ ఎంటర్ కావచ్చు. హై స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ కావచ్చు. మీరు కొంచెం డిఫెన్సివ్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ కావచ్చు. ఈ లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో ఇక్కడ మీ షార్ట్ సైడ్ మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. రైట్. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు ట్రేడ్ టుమారో. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దీస్ లెవెల్స్. సో ట్రేడ్ స్మార్ట్లీ. అండ్ మీరు యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండండి. నేను పోస్టులు పెడతా విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా యూజ్ అవుతాయి ఈ పోస్ట్ నేను ఏదైతే పోస్ట్ చేస్తానో. సో లెవెల్స్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటా. లైవ్ మార్కెట్లో వేరే ఉంటుంది. డైనమిక్స్ మార్కెట్ కండిషన్ బట్టి లెవెల్స్ డ్రా చేయాల్సి వస్తుంది. సో ప్రైస్ బిహేవియర్ బట్టి డ్రా చేయాల్సి వస్తుంది. సో లైవ్ మార్కెట్లో కూడా నేను కొత్త లెవెల్స్ డ్రా చేస్తా. సో మీరు యాక్టివ్గా ఉంటే మీకు యూజ్ అవుతాయి. సో ఇవే నా ట్రేడ్స్ అండ్ ట్రేడ్ స్మార్ట్లీ. సో బాయ్ గైస్.